పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరువలేని మలుపు రాబోతుంది. కారణం ఏమిటంటే ముఖ్యంగా రవి 15వ తేదీ నుంచి అష్టమ స్థానంలో ప్రవేశించడం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కర్మస్థానాధిపతి, దశమ స్థానాధిపతి రవి. దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానాధిపతి రవి ఎప్పుడైతే 15వ తేదీ మధ్యాహ్నం 12:58 అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడో ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎంతవరకు బ్రహ్మాండంగా ఉంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైన అన్ని విషయాలు కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా 1 by 1 మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? రాశికి 6వ స్థానమైనటువంటి మేషరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 6వ స్థాన సంచారం అనేటటువంటిది 6వ స్థానం పాపస్థానమే, కానీ కుజుడికి అది కూడా స్వక్షేత్రమే. కాబట్టి స్వక్షేత్రంలో బలంగా ఉన్నటువంటి కారణం చేత శత్రువులపై చక్కగా విజయం సాధిస్తారు. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయంలో పోటీ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో అటువంటి వారికి తిరుగులేని సక్సెస్ కలుగుతుంది అని చెప్పాలి. తిరుగులేనటువంటి సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. తర్వాత ఆకస్మికమైన ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రవి అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి రవిని గురించి కనుక మనం చూసినట్లయితే 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి వ్యాపార భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి. కానీ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 తర్వాత నుంచి అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కోరుకున్నటువంటి ప్రదేశంలో తప్ప అసలు మనం ఊహించినటువంటి ప్రదేశానికి మనల్ని ఎవరికి అంటే ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్గా కనుక తీసుకుంటే ఉద్యోగపరంగా మిమ్మల్ని డామినేట్ చేసేటటువంటి వారు కూడా పెరుగుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆల్రెడీ అష్టమ స్థానంలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం అంటే బుధుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు. అష్టమ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే రీసెర్చ్ ఆలోచనలు, అంటే రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకి, ఇన్సూరెన్స్లో ఉండేటటువంటి వాళ్ళకి, పాత ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి వారికి గొప్ప గొప్ప లాభాలు వస్తాయని చెప్పాలి. అన్నిటికంటే వృశ్చిక రాశి వారిని కాపాడేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే మీ రాశికి 2వ స్థానాన్ని ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం అంటాం. ఈ ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది వీరికి అఖండ భాగ్యోదయం కలుగుతుంది. అఖండ భాగ్యోదయం, పితృవర్గం నుండి బ్రహ్మాండమైన ఆశీస్సులు లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా మారుతుంది. ఇక్కడ ద్వితీయాధిపతి, పంచమ స్థానాధిపతి కూడా ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఆహా, నా పిల్లల గురించి, నా పిల్లల చదువు గురించి, వారి ఉద్యోగం గురించి, వారి వివాహం గురించి ఏ విషయంలో కూడా నాకు ఇంకా దిగులు చెందాల్సిన అవసరం లేదు అనే ఒక రకమైనటువంటి భరోసా ఇక్కడ వృశ్చిక రాశి వారు పొందుతారు. ఇక మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 వరకు ఉండేటటువంటి సమయంలో పాత అప్పులు తీరిపోయే మార్గం దొరుకుతూ ఉంటుంది. కొత్త ఇంకా చెప్పాలంటే శత్రువుల యొక్క వ్యూహాలు కూడా ముందుగానే పసిగట్టగలుగుతూ ఉంటారు.
కానీ కొంచెం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానాన్ని రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము, రుణస్థానము కూడా అంటాం. ఇక్కడ చంద్రుడు కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నించే వారు ఖచ్చితంగా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ ఉదయం 9:30 నుంచి 15వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో బ్రహ్మాండమైన అనుబంధం బలపడుతుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది అని చెప్పాలి. చంద్రుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఇది వ్యాపార భాగస్వామ్యాలలో కానీ కుటుంబ పరంగా కానీ అనుకూలంగా మారుతుంది. కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం అని చెప్పాలి. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని చెప్పాలి. 15వ తేదీ ఉదయం 9:06 నుంచి 17వ తేదీ ఉదయం 8:30 వరకు ఉండేటటువంటి సమయంలో పనులలో కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు కొన్ని టెన్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ 8వ స్థానంలో అంటే 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరితో కూడా అనవసరంగా వాదనలు తెక్కండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా సైలెంట్‌గా ఉండటమే చాలా మంచిది. కుటుంబంలో గానీ, ఆఫీసులో గానీ, ప్రయాణం చేసేటప్పుడు గానీ, ఆర్థికపరమైన విషయాలు గానీ, ప్రతి దాంట్లో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుందని చెప్పాలి. అంటే ఇక్కడ 9వ స్థానంలో స్వక్షేత్రంలో చంద్రుడు, ఉచ్చక్షేత్రంలో గురుడు, అలానే శుక్రుడు. అంటే గురు, శుక్ర, చంద్రగ్రహాల యొక్క కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి గజకేసరి యుగం యొక్క సంపూర్ణమైన ఫలితాలు మీరు పొందుతారు. అంటే అఖండ భాగ్యోదయానికి ఇక్కడ మీకు శ్రీకారం దొరుకుతుంది అని చెప్పాలి. చేయాల్సిన పనులన్నీ చకచకా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు మీకు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కెరీర్ వైజ్గా తీసుకుంటే ఒక ఊహించని మలుపులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే పనులు కొంచెం మంచి అవకాశం అంటే మంచి ఫలితం కలుగుతుందని చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా దొక్కుతాయని చెప్పాలి. ఇక కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే 8వ స్థానంలో రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత, రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నారింజ రంగు లేదా సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15, 16వ తేదీలలో అష్టమ చంద్ర దోషం తొలగిపోవడానికి ఖచ్చితంగా శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగపరంగా సమస్యలు తొలగిపోవడానికి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్ర పారాయణం చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్క సత్ఫలితాన్ని పొందుతారు. మీ వృశ్చిక రాశి వారి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.